రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభణపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కోళ్ల మృతిపై వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబ్ కు పంపాలన్నారు. పరిస్థితిని బట్టి ఈ జోన్లు ఏర్పాటు చేయాలని, పూర్తి స్థాయిలో సర్వైలెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. పౌల్ట్రీల వద్ద బయోసెక్యూరిటీ మేజర్స్ అమలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. దీని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దానికి కారణం ఏమిటంటే టెంపరేచర్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత వేగంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, టెంపరేచర్ కూడా విపరీతంగా పెరిగింది. ఇదేదో డైరెక్ట్గా కోడి మాంసం తినరు, డైరెక్ట్గా గుడ్డులు తినరు. ఇది ఒకవేళ ఎక్కడైనా చిన్నది ఉంటే 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ వ్యాధి బతుకుంటుంది. 70 డిగ్రీలు దాటిన తర్వాత ఇది ఆటోమేటిక్గా చనిపోతుంది. ఈవేళ కోడిగుడ్డు ఉడకబెట్టినా సరే 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడి దగ్గర ఉడుకుతుంది. ఈవేళ కోడి మాంసం ఉడికినా 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉడుకుతుంది. ఎక్కడ కూడా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఇది కూడా ఎందుకు వచ్చిందని చెప్పి మేము డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేస్తే ఈ పౌల్ట్రీ వాళ్ళు సరిగా శానిటేషన్ చేయకపోవడం వల్ల, సరైనటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈ 4-5 ప్రాంతాల్లోనే వచ్చింది. ఇది బాగా తగ్గుముఖం పట్టింది. అయితే సోషల్ మీడియాలో విపరీతం రావడం వల్ల చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. తినకూడదు, అవసరం లేదు, తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏదైతే ఈ 4-5 పౌల్ట్రీలు వచ్చాయో ఈ పౌల్ట్రీల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశాం. ఈ పౌల్ట్రీకి దగ్గరలో ఉన్నటువంటి 10 కిలోమీటర్లో ఉన్నటువంటి షాపులన్నీ కూడా క్లోజ్ చేశాం. మిగతా ప్రాంతాల్లో ఎక్కడా లేదు. ఒకవేళ ఎక్కడా చిన్నది ఉన్నా సరే ఆ టెంపరేచర్లో ఆ డిసీజ్ ఉండదు. కాబట్టి దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడే తెలిసింది ఇటు తెలంగాణకి రానివ్వకుండా చేస్తున్నారని, తెలంగాణ వాళ్ళు ఇటు రాకుండా చేస్తున్నారని. ఎక్కువగా మన గుడ్లన్నీ వెస్ట్ బెంగాల్ వెళ్తున్నాయి. వాళ్ళు కూడా ఆపారని ఇప్పుడే మాకు యూనియన్ ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేశాడు. మా ఆఫీసులు కూడా వాళ్ళతో